జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నేను చాలా సందర్భాల్లో చెప్పిన మన దేశంలో దేశాన్ని ప్రేమించే వాళ్ళకంటే దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ముండాకొడుకులే ఎక్కువ మంది ఉండాలని చెప్పేసి. అవునా కదా? సరే, అలాంటి ఒక నీచమైన ఒక సంకర్ జాతి ముండాకొడుకు గురించి ఇదిగో ఈ న్యూస్ చెప్తా, మీరు ఒకసారి వినండి. ఈ న్యూస్ విన్న తర్వాత మనం ఏం చేయాలా ఏందనేది తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? అస్సాం ప్రభుత్వం అక్రమంగా మన దేశంలోకి చొరబడినటువంటి బంగ్లాదేశీ వలసదారులపైన చర్యలు తీసుకుంటా ఉంటే కాంగ్రెస్ నాయకుడు, అదేవిధంగా సీనియర్ న్యాయవాది అయినటువంటి కపిల్ సిబాల్ ఈ అక్రమ చొరబాటుదారులైనటువంటి ఒక బంగ్లాదేశీ మహిళ తరపున సుప్రీంకోర్టులో వాదించాడు. ఏకంగా ఎక్కడ? సుప్రీంకోర్టులో. కాదు, ఎవరైనా వీడింట్లోకి దూరతారనుకుందాం, చెప్తామాట. అంటే బయట దేశం వాళ్ళు మన దేశంలోకి దూరినా ఒకటే, సరే ఉండేవాళ్ళు పోయి వాడు కొంపలో దూరినా ఒకటే కదా. సరే, ఆ ఊర్లో వాళ్ళు పక్కన వాళ్ళు పోయి వీడి కొంపలో దూరతారో మరి వీడు ఒప్పుకుంటాడా? సరే, నీ కొంపలో దూరడం తప్పు కాదురా నాయనా, ఏమే వాళ్ళు ఈ దేశంలోకి రావడం తప్పు లేనప్పుడు పక్కనలోడో ఎదిరింటోడో లేకపోతే ఊళ్ళో వాడు వచ్చి నీ కొంపలో దొరికితే తప్పెట్టవుతుందని చెప్పేసి వీళ్ళంటోడే ఇంకొక లాయర్ పోయి వాళ్ళ తరఫున ఎవరైతే వీడు కొంపలో దూరి ఉంటారో వాళ్ళ తరఫున పోయి కోర్టు మెట్లు ఎక్కితే అది ఎట్టుంటుంది అంటారు? ఎట్టుంటుంది అంటారులే. అది న్యాయమైనప్పుడు ఇది న్యాయమే కదా. ఇది తప్పు అయినప్పుడు అది తప్పే కదా. ఈ గలిజముడా కూడా తెలివాడిపోయింది ఆ స్వామి, నాకు అర్థం కాలేదు. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మనోవారా బేవా అనే ఒక బంగ్లాదేశ్కు చెందినటువంటి మహిళను 2016లో అస్సాంలోని ఫారినర్స్ ట్రైబ్యునల్ విదేశీ మహిళగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును 2017లో గౌహతి హైకోర్టు కూడా సమర్థించింది. ఇది అస్సాంలో ఉన్నటువంటి గౌహతి హైకోర్టు కూడా సమర్థించింది. అయితే విడ్డూరంగా ఏంటంటే, ఆ బంగ్లాదేశీ మహిళ ఈ తీర్పును ఛాలెంజ్ చేస్తా సుప్రీంకోర్టులో కూడా కేసు వేసింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, అది వచ్చింది దొడ్డిదారిన దొంగతనంగా వచ్చింది మన దేశంలోకి. దానికి సుప్రీంకోర్టు పోయి కేసు వేసే అంత సత్తా, అంత దమ్ము, అంత శక్తి ఎట్టొచ్చది? మామూలుగా మన మాటే మాట్లాడుకుందాం. ఎవరైనా కోర్టుకు పోవాలంటే చాలా మంది భయపడిపోతారు. ఓరే స్వామి, కోర్టుకు పోతే నాడు ఇల్లు ఉంటాయా, కొంపలు ఉంటాయా, ఆస్తులు ఉంటాయా, ఏంద్రా స్వామి, అసలు కోర్టుకు పోతే మనుషులు పోతారంటారు. ఆయన కోర్టు వద్దు, పాడొద్దు, పోరా స్వామి, ఏదో ఒకటి చేసుకుందాం, పోతే పాను కూడా పోయిందని చెప్పేసి చాలామంది కోర్టు అంటేనే భయపడతారు. అట్టాడితే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక బొంగులో దేశం ఒకటి దొంగదారిన మా దేశంలోకి రావడమే కాకుండా మళ్ళా ఏది న్యాయ వ్యవస్థకి ఎక్కింది, అది సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది అంటే ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి దాని వెనక ఇంకెన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయో. అసలు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి దానికి అంటే, బంగ్లాదేశ్ నుంచి వచ్చి మన దేశానికి అది కూడా ఏదైనా చెడ్డ చేయాలని చెప్పి అనుకుంటుందా? అంటే బంగ్లాదేశ్కో లేకపోతే పాకిస్తాన్కో గూఢచారిగా పనిచేస్తూ ఉన్నట్ట ఏదో ఒకటి మతలబు ఉంటేనే కదా. దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అలగా ఉండకు, ఏమంటారా? అయితే ఈ కేసు పైన సుప్రీంకోర్టు ఏం చేసిందయ్యా అంటే, ఒక 3 ఏళ్ళు జైలు శిక్ష వేసింది. సరే, ఆ 3 ఏళ్ళు జైలు శిక్ష తర్వాత బెయిల్ మీద మళ్ళీ ఈవిడ గారు విడుదలైంది. అయితే మే 24 అంటే ఎప్పుడు లాస్ట్ మంత్ మే 24, 2025న అస్సాం పోలీసులు ఆమెను విచారణ కోసం ఈ అస్సాంలోని దుబ్రీ పోలీస్ స్టేషన్కి పిలిచి ఆమెను బంగ్లాదేశ్ తరలించారని చెప్పేసి ఆ కుటుంబం అనుమానించింది. లేకపోతే కాదు, ఈ మెడలో దండేసి ఆర్తిచ్చారా, పోయి జైలుకి వేసి పెద్ద స్వాతంత్రం కోసం జైలుకి పోయి ఇచ్చినావు రామా అని చెప్పేసి సెలవుగా పెళ్లి చేస్తారా, మెట్టు తీసుకొని కొట్టకుండా. అయితే ఈ విషయంలో కపిల్ సిబాల్ ఈవిడ గారి తరఫున సుప్రీంకోర్టులో ఎవడైతే ఈ బొంగులో దేశం ఉండడాదో ఈ మహిళ కుమారుడి తరఫున వాదించాడనమాట. అంటే మా ఏమేట ఏదో కనపడలేదు, వీళ్ళు ఏదో చేసేసారో అని చెప్పి. ఆమె ఎక్కడుందో తెలియదని పోలీసులు కోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించారని చెప్పేసి ఈ కపిల్ సిబాల్ అక్రమ చొరబాటుదారులకి మద్దతుగా వాదించాడు. ఎక్కడ? సుప్రీంకోర్టులో. ఈ అడ్రస్, ఇంటి అడ్రస్ ఏడన్నా తెలుసుంటే బాగుండే. ఎవరో ఒకరు దూరు కదా వాళ్ళ ఇంట్లోనే. ఇది ఆవిడ కదా ఎట్టొచ్చిందో, వీళ్ళ ఇంట్లో కానీ దూరంటే ఆ నొప్పి తీపి అనేది ఎట్టుంటుందో తెలిసిండు. నేనేమన్నా తప్పు మాట్లాడుతూ ఉంటే మీరే చెప్పండి. మన దేశంలోకి దొడ్డుదారిని దొంగతనంగా రావడం తప్పు లేకపోతే వీడింట్లోకి దూరడం కూడా తప్పులేదు కదా. తప్ప చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. అయితే ఆమె నిజంగా బంగ్లాదేశ్కి వెళ్ళిపోయిందా లేక ఇంకా మన దేశంలోనే ఉండదు అనేది కూడా స్పష్టంగా తెలియదని చెప్పేసి ఈ కపిల్ సిబాల్ చెప్పడం కోసం మెరుపు. నీకు ముడ్డి మూతి తెలియనప్పుడు, ముడ్డికి మూతికి నీకు తేడా తెలియనప్పుడు నువ్వు ఎందుకు కోర్టుకు పోవడము, నువ్వు ఎందుకు వాదించడము? అంటే నీకు ఇక్కడ ఉన్నదో వెళ్ళిపోయిందో కూడా నీకు క్లారిటీ లేదు. ఏది ఇదంతా ఆధారాలు లేకుండా ఈ విధంగా మాట్లాడితే ఇంకేమనాలి దాన్ని? అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు మీద ఎటువంటి నోటీసులు జారీ చేసిందంటే, ఒకవేళ ఆమె ఇప్పటికే దేశం విడిచి వెళ్ళిపోయి కనుక ఉంటే ఆమెను బంగ్లాదేశ్ నుంచి తిరిగి వెనక రప్పించడం కష్టం. అర్థమవుతుందా? ఒకవేళ ఆమె కనుక ఇక్కడే కనుక ఉన్నట్టు ఉండిందనుకో, ఏమైనా ఆధారాలు ఉన్నాయనుకో,
ఈ కేసును ఆమె ఇంతకుముందు వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్తో కలిపి మేము విచారిస్తామని చెప్పేసి న్యాయస్థానం చెప్పింది. అంటే ఉంటే ఒక లెక్క, పోతే మేమేం చేయలేము అన్నట్టు అనమాట. అస్సాం ప్రభుత్వం అక్రమ వలసదారులను అందరినీ కూడా గుర్తించి వాళ్ళను తిరిగి బంగ్లాదేశ్కు పంపేందుకు ఆపరేషన్ పుష్ బ్యాక్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. మే 24, 2025 తేదీల్లోనే 172 మంది అక్రమ బంగ్లాదేశీ వలసదారులను మెడబట్టి ఈ బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా తిరిగి వెనక్కి దొబ్బినారు. ఇలాంటి చర్యలు కేవలం ఒక అస్సాంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అంటే ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కూడా జోరుగా జరుగుతున్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో 160 మందిని హిందన్ ఎయిర్ బేస్ నుంచి మొన్న ఈ మధ్య ప్రత్యేక విమానంలో బంగ్లాదేశ్కి పంపించారు. అయినా విమానానికి టైం బొక్క, దానికి కాదు ఫ్యూల్ బొక్క అవసరమా? కొట్టే ఇసిరి దొబ్బితే పోరాట అవతలక కాదు. వాళ్ళేం విమానాలు ఎక్కించి పంపిన వాళ్ళు ఏం ఉదరైన వచ్చారు. వాళ్ళ మనల్ని సంక్రాంతించడానికి కదా వాళ్ళు వచ్చింది. అయితే ఈ విషయంలో కపిల్ సిబాల్ చేస్తున్నటువంటి వాదనలపైన కూడా అనుమానాలు ఉన్నాయి. నేను చెప్పినా కదా ఇందాక, కపిల్ సిబాల్ ఈ కేసులో ఆమెను అక్రమంగా బంగ్లాదేశ్కు పంపినారని చెప్తానే, ఇంకొక వైపు ఏంటంటే ఆమె ఎక్కడుందో తెలియదని కూడా తలాతోకలేని వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. ఈ విధంగా 2 రకాలుగా మాట్లాడటం మూలంగా ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టించి పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాడు ఈ కపిల్ సిబాల్. అంతేకాదు ఈ కపిల్ సిబాల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. గతంలో కూడా ఈ నీచుడు హదియా లవ్ జిహాద్ కేసు, అదేవిధంగా PFI కార్యకర్తల కేసు, ఉమర్ ఖలీద్ వంటి దేశద్రోహుల వివాదాస్పద కేసుల్లో వాదించిన వ్యక్తి అన్నమాట ఈ కపిల్ సిబాల్. దీంతో ఇలాంటి దేశ వ్యతిరేక వ్యక్తులను వెనకేసుకొని రావడం ఈ కపిల్ సిబాల్కు అలవాటుగా మారిపోయింది. చెప్పాలంటే ముందు ఇంటి తీసుకుపోయి జైల్లో దొబ్బాల. ఏం కర్మరా స్వామినైనా, ఎటటోళ్ళని భరించాల్సి వస్తుంది మన దేశంలోనూ. ఏంది ఇదంతా కూడా దరిద్రము. అయితే ఈ విషయం పైన ఒకసారి మీరే ఆలోచించండి. ఒక విదేశీయురాలుగా ప్రకటించబడినటువంటి ఒక మహిళను రక్షించడానికి కోర్టులో వాదించడం సరైన పనేనా? దాన్ని మీరు సమర్థిస్తారా? సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవడం తప్ప అంటాలే. అక్రమ వలసదారులను రక్షించే ప్రయత్నాలు దేశ భద్రతకు హాని కలిగిస్తాయా లేదా? మీకు అర్థమవుతుందా? అక్రమ వలసదారులు ఇప్పుడు ఈయన కపిల్ సిబాల్ ఆవిడ గారిని రక్షించే ప్రయత్నం కదా చేస్తుంది. అది ఎంత నీచురాలో, అది ఎలాంటి దేశద్రోహో, అది ఏ దేశానికి గూఢచారో మనకు తెలియదు. మరి అలాంటి మహిళను ఈయన రక్షించే ప్రయత్నం అంటే అది దేశ భద్రత హానే కాదా? ఈ విషయం పైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకునేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క భారతీయురాలు అంటే ఈ దేశ ప్రజలందరూ కూడా దేశ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలా, అవునా కదా? అలాగే దొంగదారిన దొడ్డిదారిన మన దేశంలోకి వచ్చి ఉంటారు కదా, అది పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే అలాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నుంచి సహాయ సహకారాలు అందకూడదు. ఒకవేళ వాళ్ళకు సహాయ సహకారాలు అందించారంటే మనం కూడా దేశ వ్యతిరేకులమే, మనం కూడా దేశద్రోహులమే. అందులో ఎటువంటి అనుమానం లే. అందుకే నేను పదే చెప్తా ఉండేది, నాయనా ఎవరైనా మీకు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే, ఎవరు ఈ బొంగులో దేశంలో కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, జుట్టు పట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్కి ఏడ్చకపోండి. వాళ్ళ మీద విచారణ జరపమని చెప్పండి. లేదు మీకు అంత శక్తి లేదా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీకు ఒక్కరికే పోవడానికి అంత డిక్కీలో దమ్ము లేకపోతే 10 మంది ఎవరు మా జాతీయవాదులు అందరూ ఉంటారు కదా, 10 మంది కలిసి వెళ్ళి ఇదిగోనైనా పలానా చోట ఈ విధంగా ఉండారు, వాళ్ళ మీద మాకు అనుమానం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి మీరు పోలీస్ శాఖను మీరు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే సపోర్ట్ దొరుకుతుంది, మన దేశానికి మంచి జరుగుతుంది. ఇది ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయులుగా మనం ఈ పనులు అయితే చేయాలి. ఎంతసేపటికి హక్కులు మాదే, మనకి దేశం ఏం పెట్టింది, మనకు దేశం ఏం చేసిందని చెప్పి లంగా మాట్లాడటమే కాదు, బాధ్యత కలిగినటువంటి భారతీయులుగా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా పాయింటే. అర్థమవుతుందా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.